అనా ఓకే ఇప్పుడే కదనే సుధరాయించుకున్నది. ఇన్ని రోజులకు పాటకు అవకాశం మాటకు అవకాశం లేకుండా ఇక మళ్ళీ మనకు మంచి రోజులు వచ్చినాయి, మాట్లాడుకొని పాడుకునే అవకాశాలు ఇచ్చిండు ఆయన కడుపు సల్లగుండా రేవంత్ రెడ్డి సారు. మరి ఈనాటి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణతో పాటుగా మేడ్చల్ జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి తమ్ముడు శంబరిపూర్ రాజ్ జిల్లా పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని వస్తున్నటువంటి గౌరవ బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ అధ్యక్షుడు కేటీఆర్ అన్న గారు మరి ఒక 10-15 నిమిషాల్లోనే రానున్నారు. దానికి మద్దతుగా అక్కడెక్కడో మా తల్లి లేదు, మా తల్లి మేడ్చల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉందని చెప్పేసి కదిలొచ్చినటువంటి మా ఆడబిడ్డలకు తెలంగాణ ఉద్యమ అన్నలకు అందరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నేను కూడా దండాలు తెలియజేస్తా ఉన్నా. నేను మొన్నటిదాకా మానకొండూరు ఎమ్మెల్యేగా పనిచేసిన, మొన్ననే పోయింది, మళ్ళీ వస్తుంది, నాకేం పెద్ద రంజం లేదు. అంతా వచ్చుడు కాలమే ఉన్నది, ఇక పోయిడు కాలం అంతా ఏడాదిలో వెళ్ళిపోయింది, ఇక అంతా మనకు వచ్చుడు కాలమే ఉన్నది. మంచి రోజులే ఉన్నాయి, మంచి రోజులు రావాలని మనసు నిండా తెలంగాణ రాష్ట్రాన్ని చెరవట్టించడానికి పడతా ఉంటే మళ్ళీ మన తల్లిని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఇవాళ ఆకాశమంతా ఆశయాల సాక్షిగా తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకున్నటువంటి ఈ సందర్భంలో మీకోసం ఒక చిన్న మాట పాట రెండు కూడా చెప్తా నేను. కన 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 మండుతున్న కన 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 మండుతున్న కనుక డప్పు కడుపు, కన 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 మండుతున్న కనుక డప్పు కడుపు, గాలిలోన ఆడుతున్న గాలిలోన ఆడుతున్న గజ్జలు ఈ కాళ్ళు, వేణువై ఎగిసిపడే రాగము ఈ గొంతు, ప్రేమతో మీరందించే చప్పట్లే ధరువు. మీ చప్పట్లను ధరువుగా చేసుకొని మీ ఆశీర్వాదాలనే పాటగా మలుచుకొని 14 సంవత్సరాలు మా తెలంగాణ రాష్ట్రం రావాలని, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకుంటే రాళ్లతో కొట్టి చంపానని మరణ వాంగ్మూలాన్ని రాసుకొని బయలుదేరినటువంటి కేసీఆర్ వెంట ఆటై పాటై నడిచినటువంటి సందర్భంలో ఇవాళ మీ అందరి మళ్ళొక్కసారి మీ ఆశీస్సుల కోసం మీ ముందు నిలబడ్డాం. అనుకోలే గిట్లాంటి రోజు వస్తుందని అనుకోలే. ఎవని కన్నుబడ్డదో తెలియదు, ఎవని జిట్టి తలిగిందో తెలియదు. ఎవరన్నా మంచిగుంటే చెప్తా ఉంటారు, పిల్ల అంత మంచి కనబడుతున్నావు, జిట్టి తలిగి కొంచెం ఏమైనా దిష్టి బొమ్మ పెట్టుకోరాదు అని చెప్తాను. మంచి ఇల్లు కనబడుతుంటే దిష్టి బొమ్మ కట్టుకుంటాం, ముంగట గుమ్మడికాయ కట్టుకుంటాం, ఎందుకు జిట్టి తలుగుతుంది అని చెప్పేసి. ఇవాళ మన మంచిగా ఉన్నటువంటి తెలంగాణలో 10 సంవత్సరాలు మన తెలంగాణలో ఎవని కన్నుబడ్డదో తెలియదో కానీ మళ్ళీ దేనికోసమైతే పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని బిడ్డలను చంపుకొని రాత్రనక పగలనక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో మళ్ళీగా తెలంగాణ తల్లి కన్నీళ్ళ తుడవడానికి మళ్ళీ మనం పాడడం మొదలు పెట్టుకున్నాం, మళ్ళీ మన ధూమ్ధాములు మొదలు పెట్టుకున్నాం, మళ్ళీ మన తెలంగాణ తల్లిని మనం ఆవిష్కరించుకుంటా ఉంటున్నాం. ఎవరనక తల్లి ఒకటి ఉంటుంది, ఇంకొక తల్లిని ఏమంటారు, సవితి తల్లి అని అంటారు, మరమన తల్లి అని అంటారు. అంతేనా కాదా? తెలంగాణ రాకముందే 2007లో మొట్టమొదటిసారిగా నా తల్లి ఇలా ఉండాలి, తెలుగు తల్లి నా తల్లి కాదు, తెలంగాణ నా తల్లి అని చెప్పేసి, నా తల్లి అంటే మాతృదేవోభవ దేవతలాగా నా తల్లి కనబడాలన్నటువంటి ఉద్దేశంతో అద్భుతమైనటువంటి తెలంగాణ తల్లిని మనం తీసుకొచ్చుకొని మన మనసుల నిండా ఆవిష్కరించుకొని ఇలా తెలంగాణ అంతా పెట్టుకుంటే చేసేది విడిచిపెట్టి ఏమంటారు చూడు, గదానికి పోయిండట గిదానికి చేస్తే ఏమో అంటారు కదా, మోటు మాట ఒకటి ఉంటుంది. గట్లా మన తల్లి కాని తల్లిని తీసుకొచ్చి ఇలా సౌతి తల్లిని పెడతాడట. కన్న తల్లి ఉన్నాక సౌతి తల్లిని మనం రాణిస్తామా ఇలా రానియద్దన్న ఉద్దేశంతోనే మళ్ళీ ఇక్కడ మొదలైంది. నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీరరా, 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 వీరులకు పుట్టి నిలమ్ము పౌరుషాల కన్నా తల్లమ్ము, వీరులకు పుట్టి నిలమ్ము పౌరుషాల కన్నా తల్లమ్ము. తేనె తెట్టలా తీయగుంటది
తీయగుంటది, కత్తి అంచులా మెత్తగుంటది. తేనె చెట్టలాంటి తీయని తెలంగాణ తల్లిని కాపాడుకోవడానికి కోసము ఎన్ని మొక్కులు మొక్కినాం, ఎన్ని పోరాటాలు చేసినాం. మా గద్దరన్న చెప్తా ఉండే బతుకున్న కాలంలో ఎవలాడకాడ ముడుపులు కట్టినామా లేదా? అరే శివ శివ అంటూ ఒక్క పొద్దిడిసే ఎవలాడ రాజన్న రూపం చూడు. పాయలై విడిపోయే గంగా కొట్టు బాబు కీబోర్డ్ వద్దు. అరే పాయలై విడిపోయే గంగా ఏడు పాయల జాతర చూడు. అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము. అరే గొడ్డు రాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు. కుమ్రెల్లి మల్లన్నను చూడు, కొండ సొరికెల్లో దాగుండు. కుమ్రెల్లి మల్లన్నను చూడు, కొండ సొరికెల్లో దాగుండు. ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టినా, కోటి దేవుళ్లకు దీపం పెట్టినా తెలంగాణ తల్లిని చూడు. అమ్మా తెలంగాణమా, అసలికే తెలంగాణమా, అమ్మా తెలంగాణమా, అసలికే తెలంగాణమా. ఈ ఆఖరి బాధలు పోవాలని 4 కోట్ల సాక్షిగా తెలంగాణ తల్లిని మనం ఆవిష్కరించుకుంటే. రసబాలకృష్ణ ఒక్కటి సెకండ్ దగ్గరకు వచ్చిండి అన్నయ్య. జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు పైకి రావాలి, చైర్మన్లు కూడా పైకి రావాలి. జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు, చైర్మన్లు అట్లాగే రండి, ఇట్లాగే రండి ప్లీజ్. మేయర్లు మళ్ళా మున్సిపల్ చైర్మన్లు అట్లాగే రండి. కార్పొరేటర్లు, జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు పాడండి. మరి అట్లాంటి తల్లిని ఆగం చేస్తా అంటే మనం ఆగం కానిద్దామా? ఆగం చేసుకుందామా? తల్లిని కాపాడుకోవాలి. తల్లి మంచిగుంటే చూసి ఓర్వలేనటువంటి కుసంస్కారాలు ఉన్నారు ఇవాళ. తల్లికి నెత్తి మీద కిరీటమే ఉండద్దట. కానీ ఎంత అధ్వాన పరిస్థితి అంటే మన తెలంగాణ తల్లికి వడ్డానం ఉన్నదట. అక్క మనం వడ్డానాలు పెట్టుకోమా, మీరే చెప్పురి. ఎక్కడ పండుగ అయినా, పబ్బమైనా, లగ్గమైనా, పేరంటమైనా ఉన్న నగలు పెట్టుకొని తెలంగాణ ఆడబిడ్డలు పోతా ఉంటారు. గది కూడా చూడు ఓర్వలేడు. తులం బంగారం ఇస్తా అన్నాడు, 10 తులాల తెలంగాణ తల్లి వడ్డానం ఉంటేనే తట్టుకోలేడట. వీడు తులం బంగారం మనకి ఇస్తాడా? అక్క మీరు కూడా దయచేసి మీరు ఆలోచించండి. తెలంగాణ తల్లి నీ మనసు ఎట్లా వచ్చిందిరా? నీకు అరిష్టం కలుగుతుంది. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మని తీసేసి మొండి చేయి చూపిస్తాడట. అవ్వా ఇలా ఏడాదంతా మొండి చేయ చూపించిండు. బతుకమ్మ తల్లిని ఎంత మంచిగా చూసుకుంటాం అక్క మీరు చెప్పుడు దయచేసి. గా బతుకమ్మ తల్లి లేని తెలంగాణ తల్లిని మనం చూసుకుంటామా? ఎంత మంచిగుంటే బతుకమ్మ తల్లి. తంగేడు పువ్వులు తంబాలమంతా తీరొక రంగుల తీర్చినాము, తీరొక రంగుల తీర్చినాము, తీరొక రంగుల తీర్చినాము. బంగారు తీరాలు బాగారులన్నీ తీరొక రంగుల తీర్చినాము, తీరొక రంగుల తీర్చినాము, తీరొక రంగుల తీర్చినాము, తీరొక రంగుల తీర్చినాము. బంగారు తీరాలు బాగారులన్నీ, బంగారు చీరలు బాగారులన్నీ, బంగారు చీరలు బాగారులన్నీ. బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, కంచి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ, నా తెలంగాణ, నా తెలంగాణ, అక్కడి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ. మన బతుకమ్మని తీసేసి మన బతుకును ఆగం చేస్తామని బతుకును ఆగం చెయ్యాలా వద్దా? మనం చేద్దామనే వాళ్ళు అందరూ చేతులు ఎత్తాలి. ఇక ఎట్లయినా పర్వాలేదు. ఇగో గివ్వి గీ పిడికళ్ళు మళ్ళీ లేవాలి. మన బతుకును కాపాడుకోవాలి, మన బతుకమ్మను కాపాడుకోవాలి, మన యాసను కాపాడుకోవాలి, మన భాషను కాపాడుకోవాలి, మన బతుకును కాపాడుకోవాలమ్మా. ఈ బతుకు రావడానికి కోసం ఎన్ని తిప్పల పడ్డం. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటా ఉంటే తెట్టన తెల్లారుతుంది. 6 గ్యారంటీలు అన్నాడు. ఒక్కటనల్లు వచ్చిందాక మీరు చెప్పురి. ఓ బస్సులు ఎక్కించిన అన్నాడు. బస్సునికి పైసలు కడతలేడు. ఇంకా 4 రోజుల తర్వాత బస్సులు నడవాయి. మీకు అది కూడా చెప్తున్నా. మీకు అమ్మతో చెప్తున్నా, బస్సును నడవవాడు అన్ని అమ్ముకుంటున్నాడు. ఇప్పటికే అన్ని అమ్ముకుంటా పెడతా ఉన్నాడు. అది బంద్ అయిపోతుంది. 100 రోజులు అన్నాడు, మనలో బొంద పెట్టాలని చూసిండు. 6 గ్యారంటీలను బొంద పెట్టిండు. ఈ అన్ని ఉత్తయిటి మీద ర్యాలీగా వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి లోపలికి పోవాలి. ర్యాలీగా వచ్చిన వాళ్ళు మాత్రమే తెలంగాణ తల్లి విగ్రహం ముంగడికి పోవాలి. అందరూ
ముంగడ కుర్చీలు లేవు. కేవలము రామన్నతోని నడిచొచ్చినటువంటి నాయకులు మాత్రమే లోపలికి రావాలి. ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్సీలు